కృష్ణాంజనేయులు గారు, గోదావరి జిల్లా విజయవాడకు సంబంధించి తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ బలంగా ఉన్నప్పటికీ మేము అక్కడ 50% సీట్లను తెచ్చుకోగలమనే ధీమాను వ్యక్తం చేస్తూ వచ్చింది. సో అక్కడ గన్నవరం, గుడివాడ లాంటి చోట్ల వెనుకబడి ఉండడం, విజయవాడ పార్లమెంట్లో కూడా వెనుకబడి ఉండాల్సిన పరిస్థితి రావడం ఏంటి కారణం? మీరు ఒక అంశాన్ని గమనించండి. కృష్ణా గుంటూరు జిల్లాల గురించి మాట్లాడుకోబోయే ముందుగా మనం రాయలసీమకు సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి ఖచ్చితంగా పరిశీలి చేయాలి. ఎందుకు లక్ష్మణ్ గారు చెప్పారు, రాయలసీమలోనే మీకు ట్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి అని అంటే ఇదే ట్రెండ్స్ కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అనుమానానికి బలపరిచేటువంటి విధంగా. మీరు రాయలసీమలోనే ఇప్పుడు 2019లో వాళ్ళకి 52లో 49 వచ్చాయి. కేవలం 3 జిల్లాల్లో ఒక్కొక్కటి వచ్చాయి. ఒక కడప, కర్నూలు స్వీప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి రాయలసీమ జిల్లాల్లోనే ఈ రోజున ట్రెండ్ ఎంపీ లోక్సభలో, అదే విధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి దాంట్లో కూటమి కనపడ్డప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఇక సగానికి సగం వస్తాయని వాళ్ళ ధీమాలని ఇప్పుడు ఇంకెక్కడ పనిచేస్తారు. అదే విధంగా గోదావరి జిల్లాలో కూడా వీళ్ళ ధీమాలు పనిచేసేదానికి అవకాశాలు ఉండకపోవచ్చు. ఒకటి, 2 గంటల పాటు మాకు అనుకూలంగా వ్యతిరేకంగా ఉంటాయి అని ఆరామస్తా అని చెప్పారు. 2 గంటల పాటు ఎందుకు ఉంటాయి అనేటువంటి రీజన్ ఏమన్నా ఆయన చెప్పారని నాకు తెలియదు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ వీటన్నిటికి సంబంధించి నెగిటివ్ గా ఉంటుంది, మొదటి 2 గంటలు వాళ్ళది కాదు అని చెప్పారు ఆయన అందరూ అనుకున్నారండి. ఇప్పుడు మీరు గమనిస్తే మనం ట్రెండ్స్ కింద చూస్తే మొత్తం పోస్టల్ బ్యాలెట్లు కాదు, పోస్టల్ బ్యాలెట్లు స్లోగా అవి కౌంటింగ్ జరుగుతుంది. ఈవీఎంలకు సంబంధించినటువంటి మనం ఫస్ట్ సెకండ్ రౌండ్లే మనం చూస్తున్నాం. మీ ఫస్ట్ రౌండ్ లో ట్రెండ్స్ ఇవి ఈవీఎం ట్రెండ్. మీ పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ అయితే ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ లో ఎట్లాగూ 70-80% వైసీపీకి వ్యతిరేకంగా ఉంటది, కాదంటాం లేదు. ఇది పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ కాదు కదా. అంటే ఉద్యోగులకు సంబంధించి వాళ్ళే కాకుండా మిగతా జనరల్ ఓటర్లో కూడా, అది రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటిది ఫస్ట్ రౌండ్ లో ఈవీఎం లో ట్రెండ్ చూపిస్తాను. అది ఇప్పుడు గోదావరి జిల్లాల సంగతి పక్కన పెడతాం, గుంటూరు, కృష్ణా జిల్లా, ఉత్తరాంధ్రలో కూడా ఇప్పుడు బొత్స సత్యనారాయణ లాంటి చీపురుపల్లి మెజారిటీ ఉంటుంది, వాళ్ళకు ఆధిక్యమే ఉంది. మరి మిగతా చోట్ల ఉత్తరాంధ్రలో కూడా కూటమి లీడ్లోకి వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ 2 గంటలు ఎందుకు వెనకబడి ఉంటారు అనేటువంటి దాని మీద వాళ్ళు ఏమి ఖచ్చితమైనది చెప్పలేదు. నేనేమనుకున్నానంటే అసలు మొట్టమొదటిగా ఫస్ట్ 2-3 రౌండ్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ లీడ్ చూపిస్తుందని నేను అనుకున్నాను. ఎందుకు అనుకున్నాను అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏమిటి అని అంటే, ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ వాలంటీర్స్ కి సంబంధించినటువంటి రాజీనామాలు చేసినటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మొన్న ఎన్నికల్లో పనిచేశారు. వాళ్ళు రాజీనామా చేసినటువంటి వాళ్ళందరూ ఫస్ట్ రౌండ్ లో ఓట్లు తీసుకెళ్లి ఫస్ట్ మీరు ఓట్లు వేయించండి అనే